ఇక డీటెయిల్ చూస్తే గ్లోబల్ ఛాంప్స్ పాఠశాల కరెస్పాండెంట్ కామేశ్వరి ఆగడాలపై పీఛాదిగూడ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ మండిపడ్డారు. ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల కరెస్పాండెంట్ కిరాయి చెల్లించకుండా యజమానిపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వేధింపుల కేసు పెడతానని తాను నిర్వహిస్తున్న భవనం యజమానిని అనేకసార్లు బెదిరించారని ఆయన తెలిపారు. షాపు యజమానులు బాటసారులు వాహనదారులకు ఇబ్బంది కలిగేలా రోడ్డుపైనే స్కూల్ వాహనాలు అక్రమంగా పార్కింగ్ చేయడమే కాకుండా ఇదేమని ప్రశ్నించే వారిపై బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. కరెస్పాండెంట్ వైఖరిపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఉద్దేశంతోనే కక్ష పెట్టుకుని కుట్రపూరితంగా తన భార్యపై మూకుమ్మడిగా పాఠశాల సిబ్బందితో కలిసి దాడి చేయించారని ఆయన ఆరోపించారు. కాగా భవన యజమానిని కావాలని ఇబ్బందులు గురి చేస్తున్న కరెస్పాండెంట్ తక్షణమే క్షమాపణలు చెప్పకుంటే పాఠశాల ముందు ఆందోళన చేపడతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. గ్యాస్ ఆఫీసు 2013లో ఇచ్చిన ఆమె అప్పటి నుంచి లేదు గ్యాస్ గురించి మాట్లాడడము, నన్ను హరాస్మెంట్ చేసడము. ఈ 10 రోజుల నుంచి హరాస్మెంట్ చేస్తుంది. ఎక్కడ కూడా పిఎస్లో కూడా ఆమె కంప్లైంట్ చేయలేదు. గ్యాస్ ఉందని ఎక్కడ కలెక్టర్లో కూడా కంప్లైంట్ చేయలేదు. ఈ 10 రోజుల నుంచి ఆమె చేస్తుంది. కాబట్టి ఆమె దయచేసి నా బిల్డింగు కాల్ చేయాలి. ఎందుకంటే గొడవ అయినప్పుడు మాత్రము మనకు పడదు. ఎందుకంటే నాకు కోర్టు ద్వారా పోయిన నేను ఆమెకు 9 సంవత్సరాలు ఇచ్చింది అన్నది అగ్రిమెంట్ ఉంటుంది. అది 6 నెలలు నోటీస్ ఇచ్చిన మేము కోర్టుకు పోయినా, నేను కోర్టు ద్వారానే పోయినా. ఆమెకు ఎంత చెప్పినా ఆమె పోయి ఎక్కడ కూడా నేను కిరాయమని అడగలేదు. మా మిస్సెస్ నేను అక్కడ పోతే లాంగ్వేజ్ యూజ్ చేసి ఆమె తిట్టడం జరిగింది. ఆమె తిట్టి మా మిస్సెస్ని తిట్టి మీదికి పోతే మా మిస్సెస్ని ఇద్దరు కలిసి కొట్లాడారు. 3 కలిసి మా మిస్సెస్ని కొట్టిరు. ఓకే, కార్పొరేటర్ అడ్డం పెట్టుకొని నువ్వు కార్పొరేటర్ ఇట్లా చేసిండు, కార్పొరేటర్ మీద దాడి అని చెప్పి చేస్తుంది అరస్కారం. ఎందుకంటే కిరాయి గురించే చేస్తుంది ఆమె. 3 సంవత్సరాలు ఊకున్నందుకు ఇది కిరాయి మీదే చేస్తుంది ఆమె. దయచేసి ఏంటంటే మీ మీడియా మిత్రులు బాగా గమనించి ఇది విలేకరు వాళ్ళు, మీడియా వాళ్ళు కంపల్సరీ చూసి రాయండి. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోండి. అక్కడ వాస్తవాలు తెలుసుకొని రోజు క్రియేట్ చేస్తుంది. అక్కడ పోలీసు వాళ్ళని తిడుతుంది, అక్కడ మా మంత్రిని తిడుతుంది. మంత్రికి పార్టీకి మా టీఆర్ఎస్కు ఏమైనా సంబంధమా? నా బిల్డింగ్ అది, నా సొంతం బిల్డింగ్ రెంట్ గురించి పోతే నువ్వు పార్టీని అడ్డం పెడతావు, మంత్రిని తిడతావు, మా పార్టీ అధ్యక్షుని తిడతావు, మా పార్టీని తిడతావు. ఎంతవరకు కరెక్ట్ నువ్వు? ఇది ఎక్కడ న్యాయం? నువ్వు ఒక లేడీ ఉండి మమ్మల్ని ఇంత అరస్కారం చేస్తున్నావు. నువ్వు నన్ను ఒక కార్పొరేటర్ ఉండి నన్ను ఎంతవరకు ఇంత అరస్కారం చేస్తున్నావు. నన్ను ఉమెన్ రైట్స్లు ఇచ్చి వచ్చినావు. నిన్న బషీర్బాగ్లో పెట్టింది, బషీర్బాగ్లో ప్రెస్ మీటింగ్. ఎక్కడండి ఇది? ఏమి ఉద్యమం మన ఇది చేసుకురా రెంట్ 3 సంవత్సరాల నుంచి. అది ఎక్కడ అడగరా? మీ ప్రెస్ వాళ్ళు అడగాలి కదా, ఎందుకు వచ్చింది మీ గొడవ అని. ఒక్కలని అడుగుతలేరు. ఆమె చెప్పిందే రాస్తారు. దయచేసి వాస్తవాలు రాయండి. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఆమె రెంట్ ఇవ్వలేదు. కోర్టు ద్వారా ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పిలుచుకొని మా మిస్సెస్ను మేము అక్కడ దిగితే బ్యానర్లు పెట్టింది. ఈ 10 రోజుల నుంచే అరస్కారం చేస్తుంది మమ్మల్ని. మిత్రులకు కూడా నేను ఒక కార్పొరేటర్గా మహిళల ఓట్లతో గెలిచిన, 800 మెజార్టీతో గెలిచిన మహిళలు నాకు సహకరిస్తే. నా కాలనీలో అడగండి. ఎస్, నా కాలనీలో